సగ్గుబియ్యం సాబ్దాన్ పాయసం కోసం ఒక స్పూన్ సాబ్దాన్ నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అవి ఉడికేలోపు సేమియాని ఆయిల్ వేసి కానీ నెయ్యి వేసి కానీ మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా సాబ్దాన్ ఉడికించుకున్న బౌల్లోకి వేసుకొని సేమియాని కూడా కొంచెం ఉడికించుకుంటే సేమియా గట్టి కాకుండా ఉంటుంది. ఇప్పుడు అవి రెండు ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకొని టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. మరి కాసేపు ఉడికించుకున్నాక షుగర్ మెల్ట్ అయ్యాక దీనిలో కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికాక ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. చూడండి, వేడి వేడి సేమియా రెడీ.